సో ఈరోజు నేను మా ఆయన్ని అడిగాను నన్ను రెడీ చేయమని. ఆయన వెంటనే ఏం మాట్లాడకుండా ఓకే మేకప్ నాకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆయన నన్ను రెడీ చేస్తానని యాక్సెప్ట్ చేశారు. ఆయన ఎలా మేకప్ వేస్తారో కొంచెం త్వరగా చూద్దాము. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో చెప్పండి సిద్ధు, ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు? కట్టడాయ్ ఫస్ట్ ఈ వాటర్ స్ప్రేతో మొహం కడగాలి. చెప్పు సిద్ధు. మొహం కడగాలి. ఓకే కడుగు. అది ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదు. ఓకే ఓకే సరే. ఇప్పుడు గోడకి పెయింట్ వేయాలన్నా ఫస్ట్ ప్రైమర్ కొట్టి కొంచెం రఫ్ కొడతారు అన్నమాట. ఇప్పుడు రఫ్ కొడుతున్నావా? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నీకు మేకప్ వేస్తా చూడు. ఇది లిక్విడ్ మేకప్. సిద్ధు అందరూ నువ్వు చాలా మంచి అబ్బాయి అనుకుంటున్నావు. వాసన చూస్తున్నావు ఎందుకయ్యా, నువ్వు మాట్లాడద్దని చెప్తున్నాను కదా, నువ్వు అలా ఉండు. ప్రతి ఆడపిల్ల అనుకుంటారు కదా మా ఆయన కూడా అలాగే నన్ను రెడీ చేస్తే ఎంత బాగుంటుంది అని. అప్పుడు వరల్డ్ అంతా మొత్తం మేకప్ మ్యాన్లు అవుతారు. కళ్ళు కంట్లో గుచ్చుకుంటుంది మళ్ళీ. బట్టలు రుద్దుతున్నట్టు బట్టలు బ్రష్ తో రుద్దుతున్నట్టు అలా రుద్దుతున్నావు నువ్వు. నీ ఐబ్రోస్ ని కొంచెం థిక్ చేస్తా. అఫ్ కోర్స్ నాకు తెలుసు నీ ఐబ్రోస్ బాగుంటాయి, థిక్ గా ఉంటాయి, అండ్ నీ కళ్ళు బాగుంటాయి, అండ్ నీ ముక్కు బాగుంటుంది, లిప్స్ బాగుంటాయి. అఫ్ కోర్స్ నాకు నీ ఫేస్ అంతా నచ్చింది కాబట్టి నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ ప్రొఫెషనల్ మేకప్ మ్యాన్ కాబట్టి కొంచెం థిక్ చేస్తా. ఓకే ఓకే. ఈ లెక్క నువ్వు నన్ను బాగానే అబ్జర్వ్ చేస్తున్నావు సిద్ధు. అదే కదా నాకు, కానీ నాకు అర్థం అంటే నన్ను అబ్జర్వ్ చేస్తున్నావు, షూటింగ్ లొకేషన్ లో వేరే ఆర్టిస్ట్ని అబ్జర్వ్ చేస్తున్నావు. ఎంత మేకప్ చాలా చాలా మేకప్ అయ్యి. బ్లష్ అని అనుకోండి, బ్లష్ ఏదో అంటారు కదా. బ్లష్ ఆన్ కాదు. సారీ సారీ సారీ. అబ్బాయి ఇన్ని మొత్తం అన్ని ఇట్లకే నీకు మొత్తం ఫుల్ ఇవే కొంటూ ఉంటావమ్మనే. నాట్ బ్యాడ్ సిద్ధు, తెలుసు కదా. సో ఫైనల్లీ ఇప్పుడు లిప్స్టిక్. లిప్స్టిక్ ఓకే. నువ్వు కళ్ళు మూసుకొని నేను లిప్స్టిక్ పెడతా. అంటే మీరు వేసుకుని నాకు పెట్టొద్దు, నాకు లిప్స్టిక్ పెట్టదు. అంటే నువ్వు చూస్తున్నప్పుడు నీకు లిప్స్టిక్ పెట్టడం కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది, ప్లీజ్. సిద్ధు ఏదో గడప మీద ముగ్గేసినట్టు హీట్తో వేస్తున్నావు. అసలు ఒక్కసారి చూడు. సో అచ్చ తెలుగు. సో హెయిర్ చేస్తా. సో అచ్చ తెలుగు తెలుగింటి అమ్మాయి కాబట్టి నీకు ఒక బొట్టు పెట్టాలి. సో ఇక్కడ నాకు ప్రజెంట్ బొట్టు లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే అబ్బో లిప్స్టిక్ తో మా ఆయన బొట్టు పెడుతున్నారు నాకు. అబ్బా ఎంత బాగున్నా డార్లింగ్. చాలు. మరి జడ ఎవరు వేస్తారు? జడ వేయాలా? జడ వేయి, మొత్తం రెడీ చేయాలి నన్ను. వేస్తా వేస్తా. అటు తిరుగు, కొంచెం అటు తిరుగు. అమ్మా తినేసింది. అసలు దీనికి మేకప్ వేయడం ఎక్కువ అంటే మళ్ళీ జడ వేయాలంట. బ్రష్ చేంజ్ చేసుకుని వస్తుంది కదా. ఇలానే మేనేజ్ చేయండి ఎవరైనా సరే, ఓకేనా? అలా అలా పాటలు పాడుతూ ఉంటారు. వస్తుంది, చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, ఎంత అందంగా ఉన్నావు చూసావా? నువ్వు ఇంత అందంగా ఉండి నన్ను డామినేట్ చేయడం నాకేం నచ్చలేదు. వెయిట్. సో హియర్ ఈజ్ మై ప్రిన్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధు. నన్ను చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేసావు. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను. అండ్ భార్యలు మీరు కూడా మీ మగుళ్ళని అడగండి. వావ్ అనే ఒక ఫన్ ని నేను ఎక్స్పీరియన్స్ చేశావు కదా. మన గిఫ్ట్ ఏది? గిఫ్ట్ నేను తీసుకురావాలని అనుకున్నాను సిద్ధు, బట్ ఏంటంటే నేనే నీకు ఒక పెద్ద గిఫ్ట్ కాబట్టి ఎలాంటి గిఫ్ట్స్ తీసుకొని రావట్లేదు. సో ఈ రోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అండ్ సిద్ధు నన్ను ఎలా రెడీ చేశారు అనేది కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. బాయ్ బాయ్ బాయ్.